అన్నగారు చెప్పినట్లు 10 years జర్నీలో మేము సామాన్యంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వింటూ ఉంటుంది. అప్పుడు టీసీ వరుణ్ అనే ఒక మన జనసేన జెండా చూసి టీసీ వరుణ్ ఎవరు అనేది తెలుసుకొని బాబురావు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అన్నగారి నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఎలాంటి అనుభవం లేకున్నా కూడా ఒక పార్టీని ఒక నియోజకవర్గానికి పార్టీ ఆఫ్ కాంటాక్ట్ గా నిర్మించినందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. నాతో పాటు జర్నీ చేసిన దాదాపు 8-9 years నుంచి మన నర్సయ్య అన్న, అలాగే వీర మహిళలు, ముఖ్యంగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వీర మహిళలు దాదాపు 7 members ఉన్నారు. చాలా బాగా పనిచేస్తున్నారు. షేక్ తారక్క కానీ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు ఆ సీనియర్లు. ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కానీ చాలా మంది పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆర్థికంగా లేకపోవడం వల్ల కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన పార్టీ అతి త్వరలోనే అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది. పార్టీని కూడా మరింత బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి మార్చి 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పోయిన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గెలిచి నెక్స్ట్ ఆవిర్భావం చేసుకుందామని. అలా ఆ రోజు అన్నప్పుడు మనము జనరల్ గా కూటమిలో లేమో ఏం జరుగుతుందేమో అనుకోండి. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనమంతా అడుగు వేసినందుకు, ఈ రోజు కూటమిలో ఉన్నందుకు మనకు అందరికీ రాజకీయంగా అన్ని అనుభవాలు, అన్ని రకాలుగా పదవులు అన్ని వస్తున్నాయి. ఓపికగా నిదానంగా ఉంటే అన్ని జరుగుతాయనడానికి మన టీసీ వరుణ్ అన్నగారే నిదర్శనం అండి మనందరికీ. అలాగే నాది వచ్చిన రిక్వెస్ట్, మనకి చాలా చిన్న ఇబ్బందులు ఉంటాయి. వేరే పొలిటికల్ ప్రాసెస్ లో చూసుకుంటే వాళ్ళకి చాలా ఉన్నాయి, మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పక్కన పెట్టి మన పార్టీని మార్చి 14 అనంతపూర్, రాయలసీమలోని అనంతపూర్ నుంచి ఎంతమంది వచ్చారు అనే తగ్గ మనం నిరూపించాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.